రీసెంట్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయిన 'నాగబంధం' మూవీ, అట్లాగే 'రావ్ బహదూర్' మూవీ. ఈ 2 సినిమాలు కూడా ప్రేక్షకుల్లో ఒక డిస్కషన్‌కి దారితీసాయి. ఒక చర్చకి దారితీసాయి. ఈ 2 సినిమాలు కూడా వేరు వేరు జోనర్‌లో తెరకెక్కడం అనేది విశేషం కింద చెప్పుకోవచ్చు. 'నాగబంధం' సినిమా పూర్తిగా దైవిక అంశాలతో కూడినటువంటి భారీ బడ్జెట్ సినిమా అయింది. 'రావ్ బహదూర్' మాత్రం మైండ్ గేమ్స్, మనుషుల యొక్క అంతరంగాల చుట్టూ తిరిగే సైకలాజికల్ డ్రామాగా ఇది రూపొందింది. 'నాగబంధం' సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 100 కోట్ల సినిమాల భారీ బడ్జెట్ పెట్టారు. 'రావ్ బహదూర్' మూవీ విషయానికి వచ్చేసరికి టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు ప్రొడ్యూసర్గా మారి దీనికి ప్రొడ్యూసర్గా డబ్బులు పెట్టారు. ఈ 2 సినిమాల యొక్క కథలు, వాటి యొక్క మేకింగ్ విధానము, జానర్స్ ఏమాత్రం ఒకదానికొకటి పోలికైతే లేదు. కానీ ఒకే రోజు రిలీజ్ అవ్వడం వల్ల కంపారిజన్ వస్తుంది. ఒక పక్కేమో విజువల్ వండర్ అనిపించే గ్రాఫిక్స్ ఉన్నా కూడా బలహీనమైనటువంటి కథా కథనంతో ఒక సినిమా 'నాగబంధం' నిరాశపరిస్తే, ఇంకో సినిమా 'రావ్ బహదూర్' ఇది ఎలాంటి ఆరబాటాలు లేకుండా కేవలం పకడ్బందీ స్క్రీన్ ప్లే, పెర్ఫార్మెన్స్ వీటితో ఇది ఆకట్టుకుంది. ఈ వీకెండ్లో ఏ సినిమా చూడాలి అనేటువంటి సంకేతంలో ఉన్న సగటు ప్రేక్షకులకి ఈ 2 సినిమాలు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ని ఇస్తాయని చెప్తాను నేనైతే. 2 విభిన్న చిత్రాల కథాంశాలు విశ్లేషణ అబ్జర్వ్ చేస్తే, సినిమా కథలు చూస్తే కనుక బ్రహ్మకమలం నాగబంధం వేసున్నటువంటి ఒక గది ఉంటుంది. ఆ గది చుట్టూ నాగబంధం సినిమా స్టోరీ మొత్తం కూడా దాని చుట్టూ దానికోసమే తిరుగుతూ ఉంటుంది. 'అంజీ' సినిమాలాగా. ఆ గది తలుపులు ఓపెన్ చేస్తే మరణాన్ని జయించని నమ్మేటువంటి ఒక బైరాగి పురావస్తు శాస్త్రవేత్త సహాయంతో ఆ తలుపులు తీయడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా. సింపుల్గా బేసిక్గా విరాట్ కర్ణ హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో విజువల్స్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు ఇవన్నీ కూడా కొన్ని చోట్ల విపరీతంగా బ్రహ్మాండంగానే, కొన్ని చోట్ల సరిగ్గా తీల. హిందూ మతం, సనాతన ధర్మం గురించి సంబంధించిన పవర్ఫుల్ డైలాగ్స్ కొన్ని చోట్ల వర్కౌట్ అయినాయి. అయితే సినిమా చూడడానికి విజువల్గా వండర్ఫుల్గా ఉన్న కథ కానీ, స్క్రీన్ ప్లే కానీ, లాజిక్స్ కానీ వీటిల్లో కథ మొత్తం ట్రాక్ తప్పింది. అసలు ఆ గది ఏదైతే ఉందో రహస్య గది, దాని వెనుకున్నటువంటి అసలు మిస్టరీ ఏంటి, దానికోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అనే సమాధానమే దొరకదు మనకి ఎక్కడ. హీరోయిన్ల యొక్క ప్రేమ కథ కానీ ఇదంతా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. పైగా ప్రతి 5 నిమిషాలకి ఒకసారి అనవసరంగా పాటలు వస్తూ ఉంటాయి. ఇది కొంచెం అన్నాయింగ్గా అనిపిస్తుంది ఈ సినిమాలో. నదిలో పడిపోయినటువంటి హీరో ఒడ్డుకు వచ్చేసరికి హీరోయిన్ అక్కడే ఉండడం, కోమా నుంచి లేచిన వెంటనే హీరో ఫ్యామిలీ కూడా అదే లొకేషన్కి వచ్చేయడం, ఇవన్నీ కూడా లాజిక్ చాలా మిస్ అని అనిపిస్తుంది. హెలికాప్టర్ కాలిపోయినా జగవద్బాబు పాత్ర ఎలా బతికిందనే చూపించే ప్రయత్నం ఎక్కడ చేయలేదు. మొత్తం మీద సీరియల్ లాగా స్లోగా సాగేటువంటి ఈ కథ కేవలం భక్తి సీన్లు, దైవశక్తి అంశాలు కోరుకునే వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం పర్లేదు, అక్కడక్కడ బాగున్నాయి. మరోవైపు 'రావ్ బహదూర్' సినిమా చూస్తే దీనికి ఏమాత్రం సంబంధం లేని డిఫరెంట్ జోనర్ ఇది. లంగ్ క్యాన్సర్ వచ్చినటువంటి 'రావ్ బహదూర్' ఇంకో 4 నెలల్లో చనిపోతాడు అని డాక్టర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఏడాది గడిచినా అతను చనిపోకుండా గంభీరంగా మద్యం సేవిస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. తన భార్యకి పుట్టిన రెండో కొడుకు తన రక్తం కాదు అనేటువంటి ఒక్క అనుమానం మాత్రం అతని తలకెక్కి ఎలాంటి ఒక మానసిక సంఘర్షణకి దారితీసింది అనేటువంటిది ఈ సినిమా. సత్యదేవి సినిమాలో రామప్ప బహదూర్ పాత్రలో వన్ మ్యాన్ షో చేశాడు, అద్దరు కొట్టేశాడు. కొన్ని సీన్లో భయపెట్టాడు, కొన్ని సీన్లలో నవ్విస్తూ బ్రహ్మాండంగా నటించాడు. ఈ సినిమా 45 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వంశవృక్షం సినిమాని గుర్తు తెచ్చిన దాని స్క్రీన్ ప్లే మాత్రం కంప్లీట్గా సైకలాజికల్ టైప్లో, థ్రిల్లర్ అని చెప్పను కానీ సైకలాజికల్ టైప్ తీసుకెళ్ళాడు. సో 10 మంది పాత్రలతో మాత్రమే ఒకే ఒక ప్యాలెస్లో సినిమా మొత్తాన్ని వీళ్ళు నడిపించారు. అంటే ప్రజెంటు, ఫ్యూచరు కలగలిసినటువంటి స్క్రీన్ ప్లే వల్ల లీనియర్గా ఉండటం వల్ల కాస్త కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కథ మాత్రం చాలా పకడ్బందీగా సాగింది. కులాలు, వంశాలు, వారసత్వాలు అంటూ గొప్పలు చెప్పుకునే అహంకారం మీద దర్శకుడు వెంకటేష్ మహా చాలా స్ట్రాంగ్ సందేశాన్ని ఇచ్చాడని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం వెరీ మచ్ హై ఇచ్చింది. అనవసరంగా పాటలు లేకపోవడం ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్స్ అయితే, నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతూ ఉంటుంది. కాస్త పేషెంట్గా చూస్తే మాత్రం ఈ సినిమా కొంతమందికి నచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉన్నాయి.